నమస్తే, నేను మీ సతీష్. అంది వచ్చిన ఆయుధం ఆర్జీవీ అనేటువంటి ఒక చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఏమిటి ఈ చర్చకు గల కారణాలు, ఏ విధంగా ఆయుధం కాబోతా ఉన్నాడు ఆర్జీవీ వైసీపీకి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ప్రధానంగా ఈ రోజున ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చూస్తే ఆర్జీవీ వైసీపీకి ఒక అంది వచ్చినటువంటి ఆయుధం అనేటువంటి ఒక చర్చ అయితే చాలా విస్తృతంగా జరుగుతుంది. ఏంటి దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు అంశం? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే సతీష్ గారు, ఇక్కడ గతంలో జరిగిన సంఘటనలు ఒకసారి పునరావృతం అవుతాయి అని చెప్పని ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు ఆ పార్టీకి అనుకూలంగా ఎలా మలుచుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఇప్పుడు ఈ ఆర్జీవీ అనే అతను ఎవరు, అసలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాడు, ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఇలాంటి చిత్రాలు నిర్మిస్తున్నాడు, వాళ్ళ రూపాలతో ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చేసి ప్రత్యేకంగా ఎందుకు తీస్తున్నాడు, ఇది ఒకసారి చర్చించుకోవాల్సిన విషయం కూడా. ఎందుకు జరుగుతుందంటే, ఇది గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు జీవిత చరిత్ర తీయాలని చెప్పని మామూలుగా బాలకృష్ణ గారు ప్రయత్నం చేసినప్పుడు ముందుగా అనుకున్న వ్యక్తి దర్శకుడిగా రాంగోపాలవరం గారిని తీసుకోవడం కూడా జరిగింది. కొన్ని రోజులు కథా చర్చల మీద దాని మీద విస్తృతంగా చర్చించడం కూడా జరిగింది. ఈయన కొన్ని తలతిక్క నిర్ణయాలు, కొన్ని పాత్రలను ప్రవేశపెట్టిన విధానం, ఇతను మాట్లాడే విధానం నచ్చక తొలగించడం కూడా జరిగింది. అలాగే దాని గురించి అతను మనస్తాపం చెంది, ఇంత పెద్ద దర్శకుడిని నన్ను తొలగిస్తారా అని చెప్పని ఆలోచించి వెంటనే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నానని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. ఎవరు దొరుకుతారా అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇతను దొరికాడు ఆ రోజు. సరే, ఆ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ఏ విధంగా పరాజయం పాలైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పొద్దున్నే విడుదలైతే సాయంత్రానికి కూడా లేని పరిస్థితి, అది కొత్తమీ కాదు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, నిన్న వరకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని మనకెందుకులే, జరిగేది జరుగుతూ ఉంటాయి, దానివల్లే ప్రభుత్వాలు ఓడిపోతాయా గెలుస్తాయా, ప్రజలకు తెలుసు కదా అన్న ఉద్దేశంతో ఆయన పట్టించుకునేవాడు కాదు. అదే చాలామంది కలుసైంది, ఈరోజు గుదిబండ్లా కూడా తయారైంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఒక వజ్రాన్ని గురించి మర్చిపోయాడు ఈ ఆర్జీవీ. అతనే లోకేష్ బాబు. రాడు తెలిపోయాడు, రాజకీయాలు ఎలా ఉండో చూస్తూనే ఉన్నాడు. ఈరోజు మంచి చెడు ఏంటి, అవతలాళ్ళు తిడితే వాళ్ళ నాన్నగారులాగా తలంచుకుని వెళ్ళే మనస్తత్వం కాదు. మామూలుగా అతను చెప్తానే ఉన్నాడు, అటు పెట్టినమ్మకి అటున్నర పెడతానని చెప్పని చాలా స్పష్టంగానే చెబుతానే ఉన్నాడు. అందుట్లో ఇప్పుడు ఇతను ప్రత్యేకంగా ఈరోజు, గతంలో కూడా 1-2 విషయాలు మాట్లాడుకునేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలమైన వ్యక్తి అయితే కాదు ఇతను. అతని మీద సదభిప్రాయం కూడా లేదు ఇతనికి. అతను కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇతనికి నోటికి అదుపా ఉండదు, ఏ విధమైన మాట్లాడతాడు. ఇప్పటివరకు అతను ఎవరు ఏమీ చేయకపోవడం కూడా, అంటే చట్టపరమైన చర్యలు తీసుకోపోవడం కూడా అతనికి అలసైపోయింది. మరి ఈరోజు మళ్ళీ లోకేష్ బాబు దాని గురించి కొంచెం గట్టిగా చర్య తీసుకునే విధంగానే ముందుకెళ్ళటం వల్ల ఇతనికి ఈరోజు అడ్డుకట్టబట్టడం కూడా జరిగింది. ఈ చిత్రంలో కనుక మనం చూసుకుంటూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి రూపంతో ఉన్న వ్యక్తులు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తులకి అలాంటి రూపం ఉన్న వ్యక్తులని తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి, అదే దగ్గర పోలికలు ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి పెట్టేసి అలాంటి పేర్లు కూడా అయ్యే పెట్టారని, అలాగే దీనికి సంబంధించి చనసార్ వారు చిత్రాన్ని చూసిన తర్వాత ఇదేంటో ఎలా తీశారని చెప్పి వాళ్ళు నిరాకరిస్తే, అతనే స్వయంగా చెప్పాడు, నేను దావూద్ ఇబ్రహీం చేత ఫోన్ చేయించుకొని నేను సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకున్నానని చెప్పి. ఆ ఒక్కటి చాలు అతను తీసుకెళ్ళి లోన్ పడేయడానికి, అతను నిర్బంధించడానికి, ఈ చిత్రాన్ని ఆపడానికి అది ఒక్కటి చాలు. అంటే మాఫియాని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు నిరాకరించిన తర్వాత సరే, వాళ్ళ మీద ఒత్తిడితోటి దాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత న్యాయమూర్తులు ఆ చిత్రం చూశారని, ఇట్లాంటి సన్నివేశాలు, ఇలాంటి పాత్రలు పొల్లి ఉండి, అలాగే సంభాషణలు కావచ్చు, కొన్ని తలదించుకునే సన్నివేశాలు ఉండటం వల్ల కొంతమంది వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నం చేసినందువల్ల, వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి తొంగి చూసినందువల్ల ఇది విడుదల కాకూడదు, కనీసం ప్రదర్శనశాలలోనే కాకుండా ఏ మాధ్యమాల్లో కూడా దీన్ని ప్రసారం చేయకూడదనే నిబంధన విధించేసి సంపూర్ణంగా ఈ చిత్రం ఎక్కడ కూడా బయటికి రాకూడదనే నిబంధనలు న్యాయస్థానాలు చెప్పడం మాత్రం అభినందనీయం. దానికి కృషి చేసిన లోకేష్ బాబు కూడా అభినందనీయమే. ఈ చిత్రం విడుదలైతే చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. అంటే అంత
జుగుత్సాకరమైన సన్నివేశాలు ఉన్నాయని చెప్పని చెబుతూ ఉన్నారు. అయితే సార్ ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుందంతా కూడా ఏమిటి అంటే ఆర్జీవి వైసీపీకి ఒక ఆయుధం కాబోతా అన్నాడు. అంటే ఇక్కడ కూడా ఏంటి అంటే కొన్ని అభిప్రాయాలు అంటే రాజకీయ పరిణామాలు కూడా కొంత త్వరితగతిన మారుతాయి, ఇక్కడ ఆర్జీవి ఒక బలి పశువు కూడా కాబోతా ఉన్నాడు అనే రకంగా కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఏమిటి దాని వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ? అంటే దీనికి ఏం జరిగిందంటే టీవీ5 సంబంధించి చర్చా వేదికలో సాంబశివరావు గారు పాల్గొన్న చర్చా వేదికలో కొలకపూడి శ్రీనివాసరావు గారు ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షులు, ఆయన అతను తలనరికి కనుక తీసుకొని వస్తే నేను ₹1 కోటి నజరానా ఇస్తానని చెప్పని ప్రకటించడం కూడా జరిగింది. దాన్ని అందిపుచ్చుకున్న ఆయుధం వాళ్ళకి అయ్యిద్దని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగింది చూసుకుంటూ ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, ఆ రోజు నారాసుర రక్త చరిత్రని ప్రకటించడం కూడా జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైన అబండాలు వేసి దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించి లబ్ధి చేకూరుంది. కాబట్టి ఈరోజు వేరే వాళ్ళు ఎవరైనా చేసి దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు కొలకపూడి శ్రీనివాసరావు గారు అన్నారని చెప్పని కొలకపూడి శ్రీనివాసరావు గారు ఈ మాట అన్నారు కాబట్టి ఆయన్ని ఇరికించడానికి, లేకపోతే తెలుగుదేశం పార్టీని వాళ్ళ ప్రమేయంతో జరిగిందని చెప్పి లబ్ధి పొందటానికి గోతికాడ గుంతనక్కల్ని కొంతమంది కాసుకొని కూర్చున్నారు కదా, వాళ్ళకి ఇది అవకాశం కలిగిందని చెప్పి ప్రజలు ఈరోజు భావిస్తున్నారు. మీరు అన్నది వాస్తవమే, ప్రజల మనసులో చర్చ ఉంది. కొంతమంది మేధావుల్లో కూడా ఇదే ఆలోచన చేసుకుంటున్నారు. మళ్ళీ బలిపశువు కాబోతున్నాడా, మరో బలిపశువు దొరికాడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. అంటే అలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? కొట్టిపారేయలేని పరిస్థితి కదా ఈరోజు రాజకీయాల్లో. చూసుకుంటూ ఉంటే వాళ్ళ మనస్తత్వాలను బట్టి, వాళ్ళ ఆలోచన విధానాలను బట్టి కొన్ని చూసుకుంటూ ఉంటే రాజకీయంగా గెలవడం కోసం వాళ్ళు కొన్ని ఉపయోగించుకుంటున్నారని అర్థమైపోతూ ఉంది. ఆ పరిణామాలు చూసుకుంటే ఇలా అభిప్రాయాలు కొట్టిపారేయలేము, జరగకూడదని మనం కోరుకుందాం. అది మంచి పద్ధతి కాదు, ఎవరికైనా సరే జరగకూడదని మనం కోరుకుందాం. ఇప్పుడు అతను ఇంకో ప్రయత్నం కూడా చేశాడని చెప్పని ఆంతరంగికుల వద్ద మాట్లాడిన విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటయ్యా అంటే అది తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కలవకూడదు, అందుకనే వాళ్ళిద్దరు కలవకూడదనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాను నేను. వాళ్ళు వైరం పెంచుకోవాలి, ఆ కులాల మధ్య కూడా చిచ్చు పెట్టే విధంగా కూడా చిత్రీకరణ జరిగిందని చెప్పని భావిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి, అంటే జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి మైత్రి బంధాన్ని విడగొట్టాలని ప్రయత్నం కూడా దీంట్లో కనపడతా ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంద్రుడు చంద్రుడు అని చూపించలేదు, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టే నాకు లేదు, వీళ్ళిద్దరిని అప్రదిష్ట పాలు చేయడానికి మాత్రమే నేను ఈ చిత్రాన్ని నిర్మించానని చెప్పని కొంతమంది దగ్గర ఆయన చెప్పారనే సమాచారం కూడా మనకు ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటా ఉంటే అతను కావాలని ఇలా చేశాడు అంటే, ఒకటి నన్ను తొలగించారనే మనస్తాపంతో, ఒకటి ఈ కులాల కుంపటిని మళ్ళీ రగల్చాలని, అలాగే దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే దీనికి ఆర్థిక సహాయం చేసి ముందుకెళ్లారు కాబట్టి, దాసరి కిరణ్ కుమార్ గారు ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగానే చిత్రం ఉందని చెప్పని భావిస్తున్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు గతంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి ఇన్సిడెంట్ లాగానే ఆర్జీవీకి కూడా జరిగేటువంటి ప్రమాదం పొంచి ఉంది అని మీరు చెప్తా ఉన్నారు. కానీ ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి వ్యవహారం ఈ రోజున ఎంత బూమరాంగ్ అయిందో మనం చూసాం. ఆ రోజున నారాసుర రక్త చరిత్ర అంటూ దాన్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటువంటి కుట్రలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, అది ఓకే. బట్ అది వాస్తవాలు ఏమిటి అన్నది ఈ 4-5 ఏళ్ల బట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది. దోషులు ఎవరు నిందితులు అనేటువంటి అందరి వేళ్ళు సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఎటువైపు పోతున్నాయో చూస్తూ ఉన్నాం. మరి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక ఇన్సిడెంట్ తెచ్చి మళ్ళీ తెలుగుదేశం మీద బురద జల్లితే ప్రజలు నమ్ముతారా? ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలు తీర్పు ఇచ్చేశారండి 2023 ఫిబ్రవరిలోనే శాసనమండలి ఎన్నికల్లోనే చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చారు, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీల కంటే కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని చెప్పి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, గతంలో ఒక నాయకుడు ఏమంటే ప్రజలు నడిచేవాళ్ళు, ఈరోజు ప్రజలు మేము ముందుంటున్నాం, మాకు ఆయుధాలు ఇవ్వండి, అంటే ఓటు అనే ఆయుధం మాకు అందజేయండి, సరిగ్గా మీరు సక్రమంగా చూసుకొని మేము కూడా చూసుకుంటాము, ఈ ప్రభుత్వాన్ని ఎలా ఇంటికి పంపించాలో మాకు తెలిసి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ నమ్ముతారని కాదు, కొన్ని ప్రచారానికి ఉపయోగపడతాయి కదా కొంతమంది. అంటే వీళ్ళైనా కూడా ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ నేను చెప్పట్లేదండి, వాడు చేస్తారని నేను చెప్పట్లేదు. ఈ అవకాశం తీసుకొని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు చేయొచ్చు కదా. ఓకే, అది పార్టీ వాళ్ళ సహకారం ఉంటుందా లేదని తర్వాత విషయం, చేయొచ్చు కదా. దాని వీళ్ళ మీద ఈ చేసినందువల్ల
అలాంటి అవకాశం వీళ్ళు ఎందుకు కలవజేయాలి? దాని గురించి అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో పట్టించుకునేవాడు కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళ కాళ్ళు వచ్చినాయి. ఈరోజు లోకేష్ బాబు అలా కాదు కాబట్టి లోకేష్ బాబు దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేసేటప్పుడు మనం మాటలు తోడాల్సిన అవసరం లేదు కదా. రేపు పొద్దున ఏదైనా జరగకూడదు జరిగితే 5 విచ్ఛిన్నాళ్ళు అయింది వీళ్ళే అవుతారు కదా. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? తెలివిగల వాళ్ళు కూడా ఎందుకు బోల్పడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. రైట్. మొత్తానికైతే కనుక ఏదైతే గతంలో వివేకానంద రెడ్డి గారి ఇన్సిడెంట్ని ఉపయోగించుకుని ఏ విధంగా కుట్రపూరితంగా దాన్ని ప్రతిపక్షాలకి ఆపాదిస్తూ అంటగడుతూ దాన్ని ద్వారా రాజకీయ లబ్ధి పొందారో, రేపు ఆర్జీవీని కూడా ఈ విధంగానే అంటే వివేకానంద రెడ్డి గారికి ఎలాంటి పరిస్థితి అయితే ఏర్పడిందో అదే పరిస్థితి ఆర్జీవీకి కూడా కల్పించి తద్వారా రాజకీయ లబ్ధి పొందేటువంటి ఆలోచనలు చేసేటువంటి అవకాశం కూడా ప్రస్తుత పరిణామాలను చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా కలుగుతూ ఉంది, అనుమానాలు కలుగుతూ ఉన్నాయన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.